Hi students, this is KL and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం ఒక అటామిక్ స్ట్రక్చర్లో ఒక ఇంపార్టెంట్ ఎస్కేని డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వరకు అయితే దీన్ని మిస్ అవ్వకుండా చూస్తే మీకు ఈజీగా వెంటనే వచ్చేస్తుంది, కష్టమేమి ఉండదు. ఓకే, అదేంటి అంటే మీకు చూడండి, న్యూ సిలబస్లో మనకి అకార్డింగ్ టు బోర్డు పేపర్ తీసుకుంటే బోర్డు పేపర్లో కూడా ఇది ఉంది. ఏంటంటే డి బ్రోగ్లీస్ కాన్సెప్ట్ అండ్ హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అండి. అంటే 4+4 మార్క్స్ వెయిటేజ్ బేస్డ్ అని వస్తుంది, ఇది 8 మార్క్స్. సో ఇది బోర్డు పేపర్లో ఉంది కాబట్టి సో మ్యాక్సిమం అయితే ఎగ్జామ్లోకి రావడానికి కూడా అవకాశం ఉంది కనుక సో ఇది ఈ న్యూ సిలబస్ బేస్డ్ అని అయితే ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా, సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ అవ్వడం మర్చిపోవద్దు, ఎండింగ్ వరకు వినండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది, చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా, సో మరి వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఓకేనా ఫస్ట్ డి బ్రోగ్లీ కాన్సెప్ట్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను ఇలా రాసింది, మీరు నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఆల్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్ మూవింగ్ విత్ హై వెలాసిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ వేవ్ నేచర్. ఓకేనా, జనరల్గా డి బ్రోగ్లీ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఎలక్ట్రాన్కి అంటే ఒక మైక్రో పార్టికల్కి పార్టికల్ క్యారెక్టర్ ఉంటుందని ఆల్రెడీ తెలుసు కదా. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి వేవ్ క్యారెక్టర్ని కూడా ఎగ్జిబిట్ చేస్తాయని ప్రూవ్ చేసింది ఎవరంటే డి బ్రోగ్లీ అండి. సో అది ఏంటంటే మనం ఇందులో డిస్కస్ చేద్దాం, ఎందుకు డి బ్రోగ్లీ కాన్సెప్ట్. ఓకేనా, క్లియర్గా వినండి. సో ఇక్కడ వేవ్ ఈక్వేషన్ ఏంటి అంటే దట్ మీన్స్ ది వేవ్ లెంగ్త్ ఆఫ్ మూవింగ్ పార్టికల్ అంటే లాంబ్డా ఈక్వల్ టు h/mv అండి. లాంబ్డా ఈక్వల్ టు h/mv అనేది ఏంటి అంటే వేవ్ లెంగ్త్ అండి. ఓకేనా, వేవ్ లెంగ్త్ ఆఫ్ ఏ మూవింగ్ పార్టికల్. ఓకేనా, మూవింగ్ పార్టికల్కి వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే చూడండి, ఈయనిచ్చే ఈక్వేషన్ ఏంటి అంటే లాంబ్డా ఈక్వల్ టు h/mv. ఓకేనా, సో ఇక్కడ h/mv జనరల్గా m/v మాస్ ఇంటూ వెలాసిటీ ఈక్వల్ టు మొమెంటం కదండి. సో ఈ మొమెంటంని మనం పీతో ఇండికేట్ చేస్తాం. సో లాంబ్డా ఈక్వల్ టు h/mv అనేది ఎవరండి, డి బ్రోగ్లీ ఇచ్చిన ఈక్వేషన్ అండి. సో ఈ ఈక్వేషన్ ఎలా డిరైవ్ చేసాడో కూడా మనం చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, ఇందులో మనం దీని యొక్క డెరివేషన్ కానీ మనం నేర్చుకుంటే డెరివేషన్ ఎలా ఉంటుందంటే ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక 2 థియరీస్ బేస్డ్ ఆన్ దీన్ని డెరైవ్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే అకార్డింగ్ టు ఓకేనా ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో మనకు వచ్చే ఫార్ములా ఏంటండి, E ఈక్వల్ టు ఓకేనండి హెచ్ న్యూ. మనకు తెలుసు కదా, న్యూ ఈక్వల్ టు c/లాంబ్డా అంటే ఏమొస్తుంది hc/లాంబ్డా అండి. ఓకేనా, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా, సో ఇదేంటిది అకార్డింగ్ టు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఓకేనా, ఇది ఫస్ట్ వన్. సో సెకండ్ వన్ ఏంటి, అకార్డింగ్ టు ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ ఈక్వేషన్. ఓకేనా, అకార్డింగ్ టు ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ ఈక్వేషన్ E ఈక్వల్ టు mc² అండి. సో ఇదేంటంటే ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా, సో ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 and 2లో E ఈక్వల్ టు కనుక సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఫ్రమ్ ఓకేనండి ఈక్వేషన్ 1 and 2 ఏమొస్తుందండి, సో బోత్ ఆర్ ఈక్వల్ hc/లాంబ్డా ఈక్వల్ టు mc². ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే బోత్ సైడ్ c ఉంది కనుక ఈ cకి స్క్వేర్కి క్యాన్సిల్ చేసేయండి. ఓకేనా, సో ఇప్పుడు ఏమొస్తుంది, లాంబ్డా ఈక్వల్ టు ఏమొస్తుందండి, లాంబ్డా ఈక్వల్ టు h/mc ఆర్ c ఈక్వల్ టు ఏంటంటే అది జనరల్గా c ఈక్వల్ టు వెలాసిటీ కనుక దీన్ని ఎలా రాయొచ్చు అంటే లాంబ్డా ఈక్వల్ టు h/ ఓకేనండి mv. సో ఇది ఏంటంటే ఈక్వేషన్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్. ఇప్పుడు డెరివేషన్ అయితే మనకి తెలిసింది కదా. సో ఇదండి లాంబ్డా ఈక్వల్ టు h/vని మనం ఎలాగా ప్రొడ్యూస్ చేసామంటే ఓకేనా ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ నుంచి, అలాగే ఓకేనండి ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ ఈక్వేషన్ నుంచి. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఒకసారి చూడండి. ఈ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అంటే లైక్ ఎలక్ట్రాన్ లాంటి పార్టికల్స్కి మాత్రమే ఇది అప్లై అవుతుంది, మైక్రోస్కోపిక్ పార్టికల్స్కి అయితే అప్లై అవ్వదు. స్టూడెంట్స్, ఇప్పుడు మనం అన్సర్టెనిటీ హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్రెడీ ఓకేనా డి బ్రోగ్లీ కాన్సెప్ట్ అయితే అయింది, చాలా ఈజీగా ఇది మీరు నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏం చెబుతుందంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ఓకేనండి ఒక
యాటంలో రివాల్వ్ అయ్యేటప్పుడు ఓకేనా, ఈ ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ఏదైతే ఉందో ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ అండ్ మొమెంటం ఓకేనండి, రెండింటిని సేమ్ టైం మనం డిటర్మైన్ చేయలేము. పొజిషన్ అండ్ వెలాసిటీ ఆర్ మొమెంటం రెండింటిని సేమ్ టైం మనం డిటర్మైన్ చేయలేము అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రిన్సిపల్ ఏదంటే హైసెన్బర్గ్స్ అండి. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఓకేనండి ఈ పొజిషన్లో ఉందనుకోండి, మనం ఒక మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఈ పొజిషన్లో ఎలక్ట్రాన్ ఉంది ఓకేనా. సో ఇప్పుడు దీనికి వెలాసిటీ ఉండదు కదా అప్పుడు. సో వెలాసిటీలో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇలా రివాల్వ్ అవుతూ ఉందనుకోండి, సో ఇప్పుడు ఆ పొజిషన్ ఆ ఎలక్ట్రాన్కి ఓకేనండి పొజిషన్ ఉండదు, ఎలక్ట్రాన్కి పొజిషన్ ఉండదు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ఓకేనండి ఇలా రివాల్వ్ అయ్యేటప్పుడు దానికి ఆ రివాల్వ్ అయ్యే ఎలక్ట్రాన్ యొక్క మనం పొజిషన్ అండ్ వెలాసిటీ ఆర్ మొమెంటమ్ని సైమల్టేనియస్గా మనం ఓకేనండి డిటర్మైన్ చేయలేము అని చెప్పే ఓకేనండి ప్రిన్సిపల్ ఏంటి అంటే హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అండి. సో మరి ఇక్కడ ఈయనిచ్చే ఇందులో ఇచ్చే మ్యాథమెటికల్ రిలేషన్ ఏంటి అంటే జనరల్గా చూడండి, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h/4π అనే ఈ రిలేషన్ ఎవరు ఇచ్చారంటే హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అయితే ఇచ్చిందండి. సో ఇక్కడ ఈ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ డెల్టా ఎక్స్ అంటే ఏంటి ఓకేనండి, మీరు ఫుల్ ఫామ్ రాసుకోండి, అన్సర్టైనిటీ ఇన్ ఓకేనండి పొజిషన్ అన్సర్టైనిటీ ఇన్ పొజిషన్. మరి డెల్టా పి ఈక్వాలిటీ ఏంటి, అన్సర్టైనిటీ ఇన్ మొమెంటమ్ ఆర్ వెలాసిటీ ఓకేనండి, మొమెంటమ్ ఆర్ వెలాసిటీ ఓకేనా. సో ఏం చెబుతుంది ఏంటి అంటే, సో ఇప్పుడు ఎగ్జాక్ట్ పొజిషన్ మనం కానీ ఫైండ్ అవుట్ చేయగలిగితే ఓకేనండి అప్పుడు మనకి మొమెంటంలో అన్సర్టైనిటీ వస్తుంది అని చెబుతున్నాడండి. సో ఇక్కడ చూడండి, h ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్, పై ఈక్వల్ టు 22/7 మనకి తెలిసిందే. సో ఇప్పుడు ఇందులో మనకి 2 కేసెస్ ఉంటాయండి, ఆ 2 కేసెస్ ఏంటో 1 by 1 చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి ఫస్ట్ కేసు ఏంటి అంటే చూడండి, ఇఫ్ ది పొజిషన్ ఆఫ్ ఎ పార్టికల్ నోన్ ఎగ్జాక్ట్లీ అంటే డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 0 దాని అర్థం అండి. సో అంటే పొజిషన్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ వచ్చిందంటే డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 0 అని అర్థం. సో అప్పుడు ఏమవుతుంది, దెన్ డెల్టా వి, మరి పొజిషన్ ఉంటే మనకి వెలాసిటీ అనేది ఫైండ్ అవుట్ చేయడం కష్టం అండి. సో దీన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ఇన్ఫినిటీతో ఇండికేట్ చేస్తాం. ఇది కేస్ 1. అంటే పొజిషన్ మనం ఎగ్జాక్ట్లీ డిటర్మైన్ చేయగలిగితే వెలాసిటీలో ఓకేనండి అన్సర్టైనిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ మొమెంటమ్ అండ్ ఇక్కడ మనకి చూడండి డెల్టా పీ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే డెల్టా ఎక్స్ ఇంటూ ఓకేనండి ఎం ఇంటూ డెల్టా వి ఈక్వల్ టు h/4π. మనం ఫైనల్గా ఈ ఈక్వేషన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో దీన్ని వాడుకోవచ్చు. ఈ ఫార్ములాను కూడా రాయండి, ఎందుకంటే అక్కడ చూడండి p ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ కదా, అంటే p ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ కాబట్టి సో రెండింటిని మీరు మల్టిప్లై చేయండి. అంటే ఈ p ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సో వెలాసిటీలో డిఫరెన్స్ వస్తుంది కనుక డెల్టా వీని డెల్టాతో ఇండికేట్ చేయండి, మాస్ని ఎలాగైనా ఉంచేయండి, కాన్స్టెంట్గానే ఉండిపోతుంది ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇది కేస్ 1 అండి. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. స్టూడెంట్స్ ఇప్పుడు సెకండ్ కేసు ఒకసారి చూడండి. సెకండ్ కేసులో ఏముంది అంటే ఓకేనా, సెకండ్ కేసులో ఏముందంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ నోన్ ఎగ్జాక్ట్లీ, వెలాసిటీ అంటే నోన్ ఎగ్జాక్ట్లీ అంటే డెల్టా వి ఈక్వల్ టు 0 అని అర్థమండి. సో డెల్టా వి ఈక్వల్ టు అంటే వెలాసిటీని మనం ఎగ్జాక్ట్లీ డిటర్మైన్ చేయగలిగేటప్పుడు పొజిషన్ ఉండదు. పొజిషన్ అప్పుడు ఏమవుతుంది, డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే డెల్టా ఎక్స్ 0 అయ్యేటప్పుడు డెల్టా వి ఇన్ఫినిటీ అవుతుంది ఓకేనా. డెల్టా వి ఈక్వల్ టు 0 అయ్యేటప్పుడు డెల్టా ఎక్స్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. సో స్టూడెంట్స్ ఇది ఏంటంటే హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఎలా రాస్తే చాలు మీకు 4 మార్క్స్ ఇస్తారు. ఇట్ ఈజ్ ఆల్సో అప్లికబుల్ ఫర్ ఓన్లీ మైక్రోస్కోపిక్ పార్టికల్స్, నాట్ ఫర్ మ్యాక్రోస్కోపిక్ పార్టికల్స్ ఓకేనా. సో మన దగ్గర ఐపీఈ మెటీరియల్స్ కూడా పీడిఎఫ్ అయితే ప్రిపేర్ అయిందంటే మీకు ఏం చదవాలో తెలియదు, న్యూ సిలబస్ కాబట్టి ఓకేనా. మీకు ఈ నెంబర్ ఇస్తాను, దీనికి మీకు ఎవరికైనా కావాలనుకుంటే 9391395349కి మీరు వాట్సాప్ చేయండి. విత్ ఆన్సర్స్ అయితే వస్తాయి, విత్ ఆన్సర్స్ ఉంటాయి దీంట్లో ఓకేనా. ఆ పీడిఎఫ్ మీకు ఓన్లీ
40 రూపీస్ అమౌంట్ అయితే మీరు పే చేస్తే విత్ ఆన్సర్స్ మీకు పంపిస్తారు. ఓకేనా. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.